హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, నైట్ డిన్నర్‌లోకైనా కూడా టేస్టీగా ఉండేలాగా పూరి, అలాగే హోటల్ స్టైల్‌లో పూరి కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే చేసే ప్రతి పూరి కూడా పొంగి మెత్తగా ఉండాలన్నా కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి మీరు గనక పూరి తయారు చేసుకోండి. మీకు కూడా ఇలాగే ప్రతి పూరి కూడా పొంగుతూ మెత్తగా చాలా బాగా వస్తాయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. బయట హోటల్స్‌లో చేసే పూరి అయితే వాళ్ళు కంప్లీట్‌గా మైదా పిండితోనే చేస్తారండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు దాకా మైదా తీసుకోవాలి. అది సగం, ఇది సగం అయినా తీసుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌గా ఒక గోధుమ పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చండి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఉప్మా రవ్వ మరి ఎక్కువగా వేసినా కూడా పూరీలు బాగా గట్టిగా వస్తాయండి. కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఒక్కసారి పొడిగా ఇవన్నీ బాగా కలిసేలాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండి చపాతీకి చేసినట్టుగా మెత్తగా ఉండకూడదండి. పూరి కోసం చేసే పిండి మాత్రం బాగా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఒకటేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కంప్లీట్‌గా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలైనా సరే బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల మనకి పూరీలు కూడా పొంగుతూ బాగా వస్తాయండి. నేను ఈ పిండి కలుపుకోవడానికి కరెక్ట్‌గా ముప్పావు కప్పు దాకా వాటర్ పట్టిందండి నాకు. ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా తయారు చేసుకోండి. మీకు కూడా ఇలాగే బాగా వస్తాయి. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తానికి పిండికి ఇలా పట్టించేసుకుని ఒక 10 నిమిషాలైనా సరే పక్కన పెట్టేస్తే పిండి చక్కగా నానుతుంది. ఈలోపు మనం పూరీ కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక మంచి టేస్టీ పూరీ కర్రీ చూపించబోతున్నానండి. హోటల్ స్టైల్‌లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్‌తో అంతే బావుంటుంది. దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని పోపు గింజలు వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పోపుని వేయించుకోవాలండి. పూరీ కర్రీకి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పోపు వేగిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కారానికి తగినట్టుగా 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. పూరీ కర్రీస్‌లో మనం ఎండు కారం ఉపయోగించం కదండి. అందుకనే పచ్చిమిర్చినే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేలోపు శనగపిండిని కూడా కలుపుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా బాగా మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి. పూరీ కోసం తయారు చేసుకునే కర్రీలో ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేయించకూడదండి. ఇలాగే పచ్చిగానే ఉండాలి. అంటే కొద్దిగా మనకి పచ్చివాసన పోవాలంతే. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు మీకు చూడడానికి ఇలాగే ఉండాలి. మరి మెత్తగా అప్పుడే వేయించేసేయద్దు. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్, పచ్చి బఠానీని వేసుకోవాలి. వీటన్నిటిని నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను. అలాగే ఒక్క క్యారెట్, ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ వేసుకున్నానండి. పూరీ కర్రీస్‌లో చాలామంది ఓన్లీ ఉల్లిపాయలు, బంగాళదుంప మాత్రమే వేస్తారు. ఇలా క్యారెట్, పచ్చి బఠానీ వేసి కూడా చేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ముందుగానే వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దు. ముందు ఒక గ్లాస్ పోసుకుని తర్వాత శనగపిండిని కూడా వేసేసుకున్న తర్వాత దాన్ని బట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇది కొద్దిగా చిక్కబడే వరకు బాగా ఉడికించాలి. పూరీ కర్రీ ఎక్కువగా ఉడికితేనే మనకి ఆ శనగపిండి పచ్చివాసన అంతా పోతుంది. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి కర్రీ అనేది ఇలా ఉడికిపోయిందండి. మీకు ఇంకా కూడా చిక్కగా ఉంది, బాగా గట్టిగా అంటే గనక ఇంకొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మీకు చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి. అంత బాగుంటుంది. ఇక్కడ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పూరి కోసం పిండిని నానబెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకునే పూరీలే కాబట్టి పూరీ సైజు చిన్నగా ఉంటేనే మనకి పూరీలు తినటానికి బాగుంటాయి. అలాగే పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి. పూరీ పొంగటానికి పిండి మనం కలుపుకునేటప్పుడే బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుని చిన్న చిన్న సైజులో పూరీలాగా తయారు చేసుకుంటే మీరు ఫస్ట్ టైం పూరీ ట్రై చేసినా కూడా ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుందండి. అలాగే చాలాసేపు అయినా కూడా తినడానికి కూడా మెత్తగా చాలా బాగుంటాయి.
మనం ఇప్పుడు కొద్దిగా పైన పొడిపిండిని జల్లేసుకుని ఇలా పూరీల్ని ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ మాత్రం మందంగా ఒత్తుకోవాలండి. మరి ఎక్కువ మందం ఉన్నా కూడా బాగోదు. అన్ని పూరీల్ని కూడా ఇలాగే ఒత్తుకోవాలి. మీరు గోధుమ పిండితో పాటు కొద్దిగా మైదా పిండిని కూడా వేసుకోవడం వల్ల మనకి పూరీలు మంచి కలర్లో బాగా వస్తాయండి. అలాగే బొంబాయి రవ్వ కూడా ఎక్కువగా వేయొద్దు. బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి పూరీ పొంగిన తర్వాత చాలాసేపు అయినా కూడా అలాగే పొంగి ఉంటాయి. ఇలా పూరీలన్నిటిని తయారు చేసుకున్న తర్వాత వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. పూరీలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా కాగుతూ ఉండాలి. అప్పుడే మీరు పూరీ వేయగానే చక్కగా చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ప్రతి పూరీ కూడా పొంగుతుందండి. ఇలా గనక ఈ టిప్స్ ఫాలో అయ్యి గనక మీరు కూడా తయారు చేసుకుంటే ఆయిల్లో వేయగానే చక్కగా ప్రతి పూరీ కూడా పొంగుతుంది. కొద్దిగా మైదా పిండి వేసుకున్నాం కాబట్టి మనకి పూరీలు కూడా మంచి కలర్తో చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనకి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. మనకి పూరి వేయించుకుని చల్లారిన తర్వాత ఎంతసేపు అయినా కూడా ఇలాగే పొంగి ఉంటాయండి. తర్వాత పూరి కూడా వేసి చూపిస్తాను చూడండి. వెయ్యగానే మనకి చక్కగా పొంగుతాయి పూరీలన్నీ కూడా. ఒకవైపు మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే మనకి కాగుతూ ఉండాలండి. అప్పుడే మనకి పూరి అనేది వెయ్యగానే చక్కగా ఫ్లఫీగా పొంగిపోతాయి వెంటనే. ఇలాగే పూరీలన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి చేయండి. ప్రతి పూరి కూడా ఖచ్చితంగా పొంగుతుందండి. తర్వాత మనం తయారు చేసుకున్న పూరీ కర్రీని కూడా వేసుకోవాలి. చూసారు కదా కర్రీ కూడా ఎంత కలర్ఫుల్గా, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పిండి కలిపే ముందే మీరు పిండిని కనుక గట్టిగా కలుపుకుంటే మీరు ఎలా చేసినా కూడా పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ఈ పూరీ అలాగే హోటల్ స్టైల్లో నేను చూపించిన పూరీ కర్రీ కూడా తప్పకుండా తయారు చేసుకోండి. పూరీ కర్రీ కూడా చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి. గట్టి పడిపోవడం కానీ అలా ఏమీ ఉండదు. తప్పకుండా పూరీ అలాగే పూరీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి పిండితో ఇడ్లీలు దోశలు చూపించబోతున్నానండి. చాలా హెల్దీగా ఉంటాయి. అలాగే రాగి పిండితో ఇలా ఒకసారి పిండి రుబ్బి పెట్టుకుంటే వారానికి సరిపడా స్టోర్ చేసుకుంటే రోజుకొక రకం చొప్పున టిఫిన్లు తయారు చేసుకోవచ్చండి. ఒకరోజు ఇడ్లీలు, ఒకరోజు దోశలు, ఊతప్పం, పొంగనాలు, ఇలా ఒక్క బ్యాటర్తో ఎన్నో రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా మినపప్పును నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల మినపగుళ్ళు తీసేసుకుని ఒక 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 5-6 గంటలు నానపెట్టుకోవాలండి. ఇలా బాగా నానిపోయిన తర్వాత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి తగినట్టుగా రాగి పిండిని తీసుకోవడం కోసం ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అందులోకి 4 గ్లాసుల దాకా రాగి పిండిని తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 4 గ్లాసులు తీసుకోవాలి. అంటే 1కి 2 చొప్పున తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల దాకా రాగి పిండిని ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకొక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల దాకా ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. అన్నీ ఒకటే గ్లాస్తోనే తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు రాగి పిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్తోనే 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ కూడా తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా మునిగే వరకు వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు ఈ ఇడ్లీ రవ్వను కూడా నానపెట్టుకోవాలి. మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ 2 ఒకటే క్వాంటిటీలో ఉండాలండి. తర్వాత నేను తీసుకున్న రాగి పిండికి గిన్నె కొద్దిగా చిన్నగా ఉందని కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకున్నాను. ఎందుకంటే పిండి బాగా పొంగుతుంది కదండి. అందుకని ముందుగానే కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి రాగి పిండి వేసుకుని గ్రైండ్ చేసుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి. అలాగే నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా నీళ్లతో సహా వేసేసుకోండి. ముందుగానే వాటర్ మొత్తం పోసేయద్దండి. ఫస్ట్ పిండి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే అప్పుడు చివర్లో వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ముందుగానే వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి జారుగా అయిపోతాయి. అలాగే ఇడ్లీ కూడా అంత పర్ఫెక్ట్గా రాదండి. రాగిపిండి, గ్రైండ్ చేసుకున్న మినపప్పు, ఇడ్లీ రవ్వ మొత్తం 3 కలిపేసుకుని ఇలా బాగా ఉండలేమీ లేకుండా అడుగు నుంచి పిండి కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మీకు బాగా గట్టిగా ఉంది అనిపిస్తేనే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేసేయాలండి. నైట్ అంతా వదిలేస్తే మనకి తెల్లాటికి పిండి చక్కగా పొంగుతుంది. చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టద్దండి. గ్రైండ్ చేసిన తర్వాత నైట్ అంతా బయటనే అలాగే ఉంచేస్తేనే మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది. ఇప్పుడు చూసారు కదా గరిటతో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం మామూలుగా వేసుకునే ఇడ్లీకి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే గట్టిగానే ఉండాలండి. అప్పుడే మనకి ఇడ్లీలు చక్కగా వస్తాయి.
ఇప్పుడు ఈ పిండిలో మీకు కావాల్సిన పిండిని పక్కకు తీసుకుని మిగిలింది ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. రోజుకు ఒక టిఫిన్ చొప్పున అలాగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సినంత పిండిని తీసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ కొద్దిగా పిండిలో ఉప్పు వేసుకున్నాను ఇడ్లీల కోసం. 2 ప్లేట్ల దాకా ఇడ్లీలు వేసుకుంటున్నానండి. అలాగే మిగిలిన పిండితో కొద్దిగా దోశలు కూడా వేసుకుంటున్నాను. ముందైతే ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని మనం మామూలుగానే ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్లేట్లు ఇడ్లీలు వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ కొద్దిసేపటికే మనకి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయండి. పిండి మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకొద్దిగా పిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇందాక పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ వేసుకోలేదండి. మీరు కావాలంటే ఉప్పు చూసుకుని వేసుకోండి. వాటర్ కూడా పోసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా పిండి ఇలా ఉంటే కనుక మీరు దోశలు వేసినప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయండి. దోశల కోసం పిండి ఇలాగే గట్టిగానే ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు. స్టవ్ వెలిగించి ఇప్పుడు పెనం పెట్టేసుకుని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత పిండిని ఇలా పల్చగా వేసుకోవచ్చు. మీరు ఎంత పల్చగా వేసినా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా. ఇలా పెనం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోశని ఒకవైపు బాగా ఎర్రగా కాలనివ్వాలి. రెండో వైపుకు తిప్పాల్సిన అవసరం లేదండి. ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. అన్ని దోశలు కూడా ఇలాగే క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్లేట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇడ్లీలను కూడా వేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో ఎలా సర్వ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటాయండి ఇడ్లీలు కానీ దోశలు కానీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఇలా హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ది బెస్ట్ ఆప్షన్ అండి. రాగి పిండితో ఇడ్లీలు దోశలు చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా. అలాగే రాగి పిండితో వేసిన ఈ దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రోజుకు ఒక టిఫిన్ చొప్పున చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు ఒకటే రకం టిఫిన్ తిని బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా అయిపోయే ఇన్స్టంట్ దోశల్ని చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఇవేమీ లేకపోయినా అప్పటికప్పుడు మీకు ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి బ్రెడ్తో దోశలు వేసి చూడండి. చాలా మెత్తగా ఉంటాయి. అలాగే దూదిలాగా నోట్లో పెట్టుకుంటేనే అలా కరిగిపోతాయండి దోశలు అయితే కనుక. దీనికోసం ఇక్కడ నేను 6 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. చుట్టూ వాటి అంచులు మొత్తాన్ని ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఇంట్లో ఎప్పుడైనా సరే తినడానికి బ్రెడ్ తెచ్చుకుంటూ ఉంటాము. కాకపోతే అది తొందరగా మనం తినకుండానే ఎక్స్పైరీ డేట్కి వచ్చేస్తుంది కదండి. అలా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు రోజుకు ఒక రకంగా ఇలా తయారు చేసుకోండి. డిఫరెంట్గా చాలా బాగుంటాయి దోశలు అయితే కనుక. బ్రెడ్ పీసెస్ని వేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అరకప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అన్నీ ఒకటే కప్పుతో తీసుకోండి. తర్వాత అదే కప్పుతోనే ఒక అరకప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగుంటే మనకి ఇంకా వంట సోడా కూడా వేయాల్సిన అవసరం ఉండదండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ముందే ఎక్కువగా పోసేయద్దండి. కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మనకి బ్యాటర్ అనేది లూజ్గా అవ్వకుండా ఉంటుందండి. ముందుగా 1 కప్పు పోసుకున్నాను, తర్వాత ఇంకొక అరకప్పు పోసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా మెత్తగా ఇలా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ చేసుకోవడానికి వీలైతే ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకుని ఇలా మెత్తగా నేను చూపించిన విధంగా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకోవాలండి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇంకా వంట సోడా వేయాల్సిన పని లేదండి. ఉప్పు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ బ్యాటర్ అనేది బాగా గట్టిగా ఉంది అంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఈ జారుగా ఇలా ఉండాలండి. నేను చూపించిన విధంగా ఇలా జారుగా ఉంటే మనకి దోశలు కూడా చక్క మెత్తగా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత దోశలు వేసుకోవడం కోసం పెనం పెట్టుకుని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల దాకా పిండిని వేసుకోవాలండి. ఈ దోశలు మనకి సెట్ దోశల టైప్లో వస్తాయి.
పిండి వేసుకున్న తర్వాత గరిటెతో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఒక్క నిమిషం పాటు అలా బబుల్స్ వచ్చే వరకు ఉంచిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ దోసలకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఒకవైపు కొద్దిగా దోస కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని ఒక్క నిమిషం పాటు దోసని బాగా కాలనివ్వాలి. ఇంకా ఇందులో మీ చాయిస్ని బట్టి క్యారెట్ తురుము ఇలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకుని తినచ్చండి, చాలా బాగుంటాయి. అంతేనండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని మిగిలిన దోసల్ని కూడా అలాగే వేసుకోవాలి. ఒక 2 గరిటెల పిండి వేసుకుంటే సరిపోతుంది, స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు వేసేసుకుంటే మనకి చక్క మెత్తగా దూదుల్లాగా ఉండే బ్రెడ్ దోసలు తయారైపోతాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ దోసల్ని. అన్ని దోసల్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో దోసలు అయితే. ఇడ్లీ పిండి, దోస పిండి ఇవేమీ లేనప్పుడు మనకి తొందరగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో బ్రెడ్ ఉంటే కనుక ఇన్స్టెంట్గా దోసలు వేసి పెట్టేయండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయండి. ఇవాళ నేను సగ్గుబియ్యంతో చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటేనే అలా కరిగిపోయేలాగా దోసలు చూపిస్తున్నానండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు చేసుకునేలాగా మినపప్పు దోశలు కాకుండా ఇలా ఒక్కసారి సగ్గుబియ్యంతో దోశలు ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటాయండి ఈ దోశలు అయితే కనుక, చాలా బాగా నచ్చుతాయి కూడా మీ అందరికీ. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి, పెద్ద సైజులో ఉన్నవి. తర్వాత అదే గ్లాస్తోనే ఒక అర గ్లాస్ దాకా మినపగుళ్ళను తీసుకోవాలి. అదే గ్లాస్తోనే 1 గ్లాస్ దాకా రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం అయినా సరే తీసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా మెంతులు కూడా తీసుకుని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇలా ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకోండి. మార్నింగ్ నానపెట్టుకుంటే చక్కగా ఈవినింగ్ టైంకి రుబ్బుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే ఒక 4 గంటలు నానపెట్టుకున్నాను. 4 గంటలకి ఇవన్నీ చక్కగా నానిపోతాయి. ఎందుకంటే సగ్గుబియ్యం దోశలు కాబట్టి సగ్గుబియ్యం క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మినపప్పు క్వాంటిటీ తక్కువగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసి పక్కకు పెట్టుకోండి, గ్రైండ్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఆ వాటర్ పోసుకుని బాగా మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి, చాలా మెత్తగా ఉండాలండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. వాటర్ మరీ ఎక్కువగా పోసేసి గ్రైండ్ చేయొద్దండి, మరీ జారుగా అయిపోతుంది ముందే. ఈ సగ్గుబియ్యంతో వేసిన దోశలు మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే కనుక ప్రతిసారి టిఫిన్స్లోకి ఇలాగే సగ్గుబియ్యం దోశలనే వేసుకుంటారండి, వీటి టేస్ట్ అంత బాగుంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ సగ్గుబియ్యం దోశలు వేగేటప్పుడే మనకి తెలిసిపోతుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను తెల్లారిటికి చూపిస్తున్నాను. తెల్లారి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ పోసుకోవద్దండి, మీకు అవసరమైతే తప్ప వాటర్ని పోసుకోవద్దు. మీరు మామూలు దోశలకి ఎలా అయితే పిండిని జారుగా కలుపుకుంటారో అలాగే కలుపుకోండి. దోశల పిండికి ఎప్పుడైనా సరే పిండి కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకి క్రిస్పీగా అవుతాయండి దోశలు. తర్వాత పెనాన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కాలిన తర్వాత దోశ వేసుకుని పల్చగా తిప్పుకోవాలి. మీరు ఎంత పల్చగా చేసుకున్నా కూడా చక్క క్రిస్పీగా అవుతాయి దోశలు అయితే కనుక. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దోశని ఒకవైపు మీడియం ఫ్లేమ్లోనే చక్క ఎర్రగా కాలనివ్వాలండి. ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవటమేనండి. మీకు ఫోల్డ్ చేసేటప్పుడే తెలుస్తుంది, చూసారు కదా, చూస్తేనే అర్థమవుతుంది ఆ ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. ఇప్పుడు మిగిలిన దోశల్ని కూడా అలాగే వేసుకోవాలి. దోశ వేసే ముందు పెనాన్ని ఒక్కసారి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం దోశ వేయగానే స్ప్రెడ్ అవ్వదండి, చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశని ఇలా పల్చగా వేసుకుని పైనుంచి ఆయిల్ అప్లై చేసుకుని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఏ దోశలైనా కూడా నేను మ్యాక్సిమం ఒకవైపే కాల్చుకుంటానండి, రెండో వైపు అవసరం లేదు. ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ దోశల్ని పల్లీ చట్నీతో కానీ కారపొడితో మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే ఎన్ని దోశలు తిన్నా కూడా తినాలనిపిస్తుందండి, పిల్లలకు కూడా బాగుంటాయి. అలాగే దోశ కాలే ముందు కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి, మనం వేసిన మెంతులు కానీ ఆ సగ్గుబియ్యం కానీ చాలా మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈ దోశలు. తప్పకుండా మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ట్రై చేయండి ఒక్కసారి.